హలో ఫ్రెండ్స్, అంపైర్ ఎలక్ట్రిక్ ఒక కొత్త మిడ్ వేరియంట్ అప్గ్రేడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాగ్నస్ న్యూ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది మ్యాగ్నస్ ఈఎక్స్ఎల్ యొక్క అప్గ్రేడెడ్ వర్షన్ కాబోతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏం చేంజెస్ వచ్చాయి, అదే ఏ ప్రైస్ పాయింట్ పైన ఎంత రేంజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు యూబుల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే అంపైర్ ఎలక్ట్రిక్ బడ్జెట్ పరంగా 3 మోడల్స్ ని ఆఫర్ చేస్తుంది. అందులో టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి నెక్సస్, అదే విధంగా మిడ్ వేరియంట్ వచ్చేసి మ్యాగ్నస్, దీనితో పాటు లోవర్ వేరియంట్ వచ్చేసి రియో. అయితే ఇప్పుడు అంపైర్ మిడ్ వేరియంట్ లో లభించే మ్యాగ్నస్ ఈఎక్స్ ని అప్గ్రేడ్ చేసి మ్యాగ్నస్ న్యూ ని 80,000 ప్రైస్ పాయింట్ తో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రైస్ పాయింట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, రేంజ్ చూసుకున్నట్లయితే ముందుగా మనము దీని బేసిక్ స్పెసిఫికేషన్ తో స్టార్ట్ చేద్దాము. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే దీని డిజైన్ లో చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది పాత ఈఎక్స్ తో కంపారిజన్ చేస్తే. అదే విధంగా దీని డిజైన్ దాదాపుగా నెక్సస్ ఇలాది ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్ ఉందో దానిలాగా తీసుకురావడానికి ట్రై చేశారు. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డ్యూయల్ ట్యూన్ కలర్ ఆప్షన్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే 5 డిఫరెంట్ కలర్స్ వీరు ఆఫర్ చేస్తున్నారు. అయితే పాత దాంట్లో కూడా సేమ్ 5 కలర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, కాకపోతే కొన్ని కలర్స్ ని రీప్లేస్ చేయడం జరిగింది. అయితే బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చేసి స్టీల్ ది, అదే విధంగా దీని బాడీ ప్యానల్స్ ఏదో ప్లాస్టిక్ తో రాబోతున్నాయి. అయితే ఇది కాక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డ్రైవింగ్ కంఫర్ట్ కోసము ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, అదే విధంగా రేర్ సైజు డ్యూయల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సేఫ్టీ కోసం ఇందులో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇక దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1390 mm వీల్ బేస్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇది కాక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 12 ఇంచెస్ స్టీల్ వీల్స్ లభిస్తాయి. అదే నార్మల్ వీల్స్, అలా వీల్స్ కావు. రెగ్యులర్ గా వచ్చే ఏదైతే లోవర్ బడ్జెట్ లో వస్తాయో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ దీంట్లో కూడా కంటిన్యూ చేశారు. అదే విధంగా స్టోరేజ్ కోసం అని ఇందులో 22 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. కొంచెం బూట్ స్పేస్ తక్కువ ఉంది. దీనికి రీజన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ లభిస్తుంది అండర్ సీట్ కిందనే దీన్ని పెట్టడం జరిగింది. దానితో దీని బూట్ స్పేస్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 to 40 km/h ఎక్సలరేషన్ అప్రాక్సిమేట్లీ 10 seconds లో అందుకుంటుంది. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 65 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఇందులో 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. ఒకటి లో అంటే ఈకో మోడ్, అదే విధంగా హై మోడ్. ఇక ఈ డ్రైవింగ్ మోడ్స్ తో పాటు రివర్స్ మోడ్ కూడా ఇందులో లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 kW BLDC హబ్ మోటార్ లభిస్తుంది. అదే రేర్ వీల్ లో ఉంటది కదా, ఇన్బిల్డ్ ఉంటది, ఆ మోటార్ లభిస్తుంది. అయితే ఈ మోటార్స్ తో 2.4 kW పీక్ పవర్ లభిస్తుంది. టోర్క్ ఇల్లు మెన్షన్ చేయలేదు, కాకపోతే 12 డిగ్రీ గ్రేడబిలిటీ సింగిల్ సీట్ లో వస్తుంది. అంటే డ్యూయల్ సీట్ కూస్తున్నామంటే 10 డిగ్రీ గ్రేడబిలిటీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వస్తుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సింగిల్ చార్జ్ లో 100 km సర్టిఫైడ్ రేంజ్ మరియు 80 to 90 km టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చి 2.3 kWh. అయితే ఈ బ్యాటరీ IP67 రేటెడ్ తో వస్తుంది. అంటే కొంచెం వాటర్ గిట పడితే కూడా ఏమి ఇబ్బంది లేదు. అయితే ఈ బ్యాటరీని మనము స్కూటర్ లో పెట్టి కూడా చార్జ్ చేయొచ్చు. అదే విధంగా దీన్ని ఇంట్లో తీసుకెళ్లి కూడా చార్జ్ చేయొచ్చు సేమ్ చార్జర్ తో. అయితే ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఇందులో 5 to 6 hours లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు. అయితే అంపైర్ ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5 years లేదా 75,000 km పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే పర్ఫార్మెన్స్. ఇవి కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కన్వీనియంట్ ఫీచర్ లో USB ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మన మొబైల్ రన్నింగ్ లోనే చార్జ్ చేసుకోవచ్చు. అయితే అదే విధంగా యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి అడిషనల్ ఆప్షన్స్. అవి అందులో వచ్చేసి లైవ్ ట్రాకింగ్, ఫైండ్ మై స్కూటర్, యాంటీ థెఫ్ట్ అలారం, అదే విధంగా టాప్ అలర్ట్ లాంటి ఫీచర్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే కంప్లీట్ స్పెసిఫికేషన్. ఇవి కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంక్లూజన్ చూసుకున్నట్లయితే మ్యాగ్నస్ ఈఎక్స్ ఏదైతే ఉందో దానిలో సిమిలర్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. కాకపోతే డిజైన్ లో, కలర్స్ లో, అదే విధంగా బ్యాటరీలో వీళ్ళు చేంజెస్ తీసుకురావడం జరిగింది. బ్యాటరీ ఇంతకు ముందు పాత ఏదైతే ఈఎక్స్ మోడల్ ఉందో అందుట్లో అడ్వాన్స్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారు. కాకపోతే కెపాసిటీ పరంగా అయితే సేమ్ ఉంది, ఓన్లీ మెటీరియలే చేంజెస్ ఉన్నాయి. అయితే దీని వల్ల పాత ఎలక్ట్రిక్ స్కూటర్ లా ఏదైతే ఛార్జింగ్ టైం ఉండేనో 6 to 7 hours ఉండే. అయితే ఈసారి బ్యాటరీ చేంజ్ చేశారు కాబట్టి 5 to 6 hours కి తీసుకురావడం జరిగింది. అదే విధంగా వారంటీ కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేశారు, అంటే ఎక్కువ ఇస్తున్నారు. పాత దాంట్లో 3 years లేదా 30,000 km వారంటీ లభిస్తే ఈసారి 5 years లేదా 75,000 km పైన వారంటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే, మిగతా మోటార్ పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ మాక్సిమం సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక డిజైన్ పరంగా కొంచెం ఫ్రంట్ లుక్ చేంజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లుక్ వచ్చేసి వీళ్ళ టాప్ ఎండ్ వేరియంట్ కి దగ్గరగా తీసుకోవడానికి ట్రై చేశారు. అదే విధంగా డ్యూయల్ టోన్ లో వస్తుంది. పాతదైతే సింగిల్ టోన్ లోనే ఉండే 5 కలర్స్ ఆప్షన్స్ ఉండే అందులో కూడా. అయితే ఇవన్నీ చేంజ్ చేశారు కాబట్టి ప్రైస్ కూడా కొంచెం అప్గ్రేడ్ అయింది. పాతదేమో 75,000 లో వస్తుండే, ఇదేమో 80,000 కి అప్గ్రేడ్, అంటే 5,000 ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ కొత్త ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ స్కూటర్ పైన. అయితే ఇవి అంపైర్ ఎలక్ట్రిక్ తరపున లాంచ్ అయిన మ్యాగ్నస్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇట్లాంటి డైలీ ఈవీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.